హాయ్ అండి. వెల్కమ్ టు కథల మాలిక ఛానల్. ఈరోజు మనం వినబోయే స్టోరీ నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలిసిన పార్ట్ 2. ఈ స్టోరీని వినబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే కథ నచ్చితే లైక్ చేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? అమ్మ రాధిక, తొందరపడ్డావు. నీ మెడలో కట్టాల్సిన తాళిని సూర్యాబాబు ముక్కు ముఖం తెలియని ఆ అమ్మాయి మెడలో కట్టాడు. ఇద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడే కదా ఈ పెళ్ళికి ఒప్పుకున్నారు. మరి అంతలోనే ఏం జరిగింది? ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుంటే సరిపోయేది కదా. ఇలా అందరి ముందు సూర్యనే వాళ్ళ నాన్నగారిని నిలదీసి అడగడం పద్ధతి కాదు అని రమాదేవి కన్నీళ్లు కారుస్తూ కూతురికి చివాట్లు పెడుతూ అన్నది. అమ్మా, ఇంత జరిగాక కూడా నువ్వు ఇంకా శౌర్యనే వెనకేసుకుని వస్తున్నావా? రాత్రి నా ఫ్రెండ్ ఫోన్ చేసి రమ్మని చెప్తే వెళ్ళాను. అక్కడికి వెళ్ళి మంచి పని చేశాను. లేకపోతే తండ్రి కొడుకుల భాగోతం నాకు తెలిసేదే కాదు. మీరు ఎన్ని చెప్పినా సూర్యని నేను క్షమించేదే లేదు అని రాధిక అంటూ ఉంటే సూర్య ఆమె దగ్గరికి వెళ్ళి, ఇక చాలు ఆపు. నువ్వు ఏం తెలుసుకున్నావో తెలీదు, కానీ నీ గురించి పూర్తిగా ఇప్పుడే తెలుసుకున్నాను. నీకు నిజంగా నా మీద ప్రేమ లేదు. నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించి ఉంటే ఇలా నా మీద నిందలు వేసేదానివే కాదు. చెప్పుడు మాటలు విని నన్ను అవమానిస్తున్నావు. ముందు నీకేం కావాలో అది తెలుసుకో అని సూర్య చాలా గట్టిగా కోపంగా ఆమెపై అరుస్తూ అన్నాడు. అవును, నేను నిన్ను ప్రేమించలేదు. మా అమ్మ నాన్న చెప్పారు కాబట్టి ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను. కానీ నువ్వు మాత్రం నీ బిజినెస్ కోసమే కదా నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావు అని రాధిక కూడా సూర్య కంటే గట్టిగా అరుస్తూ అన్నది. ఇద్దరి మధ్య మాట పెరిగి పెద్దవాళ్ళ మధ్య కూడా పట్టింపులు వచ్చాయి. శంకర్ కూతురిని తీసుకుని బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మహేంద్ర కూడా అతని బాధను బయటికి కనపడనివ్వకుండా కొడుకు దగ్గర గంభీరత్వాన్ని చూపిస్తూ, సూర్య, నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయిని తీసుకుని త్వరగా ఇంటికి రా అని చెప్పి అతను వెళ్ళిపోయాడు. ఒక్కొక్కరుగా అందరూ పెళ్లి మండపం నుండి వెళ్ళిపోతున్నారు. సూర్య కొద్దిసేపు ఒంటరిగా కూర్చొని రాధికతో అతను కలిసి ఉన్న రోజులని చివరిగా ఎప్పుడు నవ్వాడో గుర్తు చేసుకొని గుండె నిండా భారాన్ని నింపుకొని పైకి లేచి వెనక్కి తిరిగి చూడకుండా అతని కార్ స్టార్ట్ చేసుకొని నేరుగా ఇంటికి చేరుకున్నాడు. కొడుకు ఒక్కడే రావడంతో మహేంద్ర ఆశ్చర్యంగా చూశాడు. అదేంట్రా, ఒంటరిగా వస్తున్నావు? నువ్వు తాళి కట్టిన అమ్మాయి ఎక్కడా అని అడిగాడు. సూర్యకి అప్పుడు గుర్తుకు వచ్చింది తను అక్కడే ఉంది అని. తండ్రి వైపు చూస్తూ, నాన్న, నాకు జరిగింది పెళ్ళే అంటారా? అయినా నాకు పెళ్ళిపై ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. కేవలం మీకోసమే మీ ఫ్రెండ్ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. ఇక ఈరోజు జరిగిన దాని గురించి ఆలోచించకండి. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. తన గురించి వదిలేసేయండి అని చెప్పాడు. ఎలా వదిలిస్తావురా? అందరి ముందు ఆమె మెడలో తాళి కట్టావు. పైగా తను అనాథ అని అందరికీ తెలిసేలా చెప్పావు. అక్కడ మీడియా కూడా ఉంది. నువ్వు మామూలు మనిషివి కాదు, పెద్ద బిజినెస్ మ్యాన్వి. నీ పరువు తీయడానికి చాలామంది కాచుకొని ఉన్నారు. ఇప్పుడు ఆ అమ్మాయిని నువ్వు వదిలేస్తే రాధిక అన్న మాటలు నిజం చేసిన వాడివే అవుతావు అని మహేంద్ర అన్నాడు. సూర్య ఆలోచనలో పడ్డాడు. కానీ నాన్న, ఆ అమ్మాయి కూడా నీ గురించి నా గురించి చాలా అసభ్యంగా మాట్లాడింది కదా. కావచ్చు, కానీ ఇప్పుడు ఆమె నీ భార్య, ఈ ఇంటి కోడలు. వెంటనే ఆ అమ్మాయిని తీసుకుని రా. తను ఎందుకు అలా మాట్లాడిందో ఆమెనే అడిగి తెలుసుకుందాం అని మహేంద్ర చెప్పగానే సూర్య ఒక చిటిక వేయగానే ఇంట్లో పనిచేసే వాళ్ళు ఒకరు మంచినీళ్ళు ఒకరు కాఫీ తీసుకొని వచ్చారు. సూర్య వాటర్ తాగేసి తిరిగి పెళ్లి మండపం దగ్గరికి వెళ్ళాడు. కానీ అక్కడ అమ్మాయి కనపడకపోయేసరికి అతనికి తెలిసిన మనుషులకు ఫోన్ చేసి ఆమెని వెతకమని చెప్పాడు. సూర్య చెప్పినట్టుగానే ఆ అమ్మాయి ఒక పార్కులో కూర్చొని ఏడుస్తూ ఒక అతనికి ఫోన్ చేసింది. జరిగింది మొత్తం చెప్పగానే
అతను షాక్ అయ్యాడు. ఏం మాట్లాడుతున్నావు? నిన్ను వాడి పెళ్లి చెడగొట్టమని, వాడి పరువు పోయేలా చేయమని చెప్తే నువ్వు వాడిని పెళ్లి చేసుకుంటావా? అసలు నీకు కాస్త కూడా బుర్ర పని చేస్తుందా? అని అతను గ్యాప్ లేకుండా వాగుతూనే ఉన్నాడు. ప్లీజ్ నువ్వలా మాట్లాడకు. నాకు చాలా భయంగా ఉంది. ఏం చేయాలో తెలియడం లేదు అని ఆ అమ్మాయి ఏడుస్తూ అన్నది. సరే సరే ఏడవకు. ఇంట్లో తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది. ముందు నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పు. నిన్ను తీసుకోవడానికి నేను వెంటనే వస్తాను అని అతను అనగానే ఆమె కన్నీళ్లను తుడుచుకొని పార్క్ అడ్రస్ చెప్పింది. అతను ఫోన్ కట్ చేసిన 10 నిమిషాల తర్వాత అక్కడికి పోలీసులు వచ్చారు. పార్కులో అసభ్యంగా ప్రవర్తించే జంటలను తీసుకొని స్టేషన్కి వెళ్ళారు. అందరినీ వివరాలు అడుగుతూ ఉన్నారు. అందులో సూర్య పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా ఉంది. అక్కడికి మీడియా వాళ్ళు కూడా రావడంతో పోలీసులు కంగారు పడ్డారు. ఏంట్రా, మనకంటే ఫాస్ట్గా వీళ్ళకు అన్నీ తెలిసిపోతాయి. ఇప్పుడు మనం తీసుకొచ్చిన వాళ్ళలో ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నారా? పోనీ వాళ్ళ కొడుకులు కూతుర్లు ఉన్నారా ఏంటి అని పోలీసులు వాళ్ళందరి వైపు చూస్తూ ఉన్నారు. కానీ ఒక కానిస్టేబుల్ బయటికి వెళ్ళి అతనికి తెలిసిన డ్రైవర్కి ఫోన్ చేసి విషయం చెప్పగానే నిమిషాల్లో సూర్య పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చాడు. మీడియా వాళ్ళ కంటపడకుండా సూర్య లోపలికి వచ్చి అందరి మధ్య కూర్చున్న ఆ అమ్మాయి వైపు కోపంగా చూశాడు. ఏం జరుగుతుంది ఇక్కడ అని గట్టిగా అడిగాడు. సార్, సార్, మీరా? మీరెందుకు ఇక్కడికి వచ్చారు? మీకు ఏం కావాలో చెప్తే ఆ పని నిమిషాల్లో చేసి పెడతాం కదా అని ఎస్ఐ అన్నాడు. ఇక్కడ నా మనిషి ఉంది, ఆమెని తీసుకొని వెళ్ళడానికి వచ్చాను అని సూర్య చెప్పగానే ఎస్ఐ కంగారు పడుతూ, సార్, ఎవరు ఆవిడ? ఆమె పేరేమిటి అని అడిగాడు. పేరు తెలీదు అని సూర్య చెప్పగానే అందరూ అతన్ని ఆశ్చర్యంగా చూశారు. అయ్యో సార్, సూర్య సార్ పెళ్లి చేసుకున్న అమ్మాయిని మనం తీసుకుని వచ్చాము. అక్కడ కూర్చుంది ఆ మేడమే సార్ వైఫ్ అని కానిస్టేబుల్ చెప్పగానే ఎస్ఐ ఆమెను మర్యాదగా సూర్య దగ్గరికి తీసుకొని వచ్చాడు. అంతకుముందు వరకు ఆ అమ్మాయితో పోలీసులు చాలా అసభ్యంగా మాట్లాడారు. అది తెలుసుకొని ఆమె చాలా బాధపడుతూ ఉంది. అంతేకాకుండా ఆమె ఫోన్కి వచ్చిన మెసేజ్ని చూసింది. నువ్వు ధైర్యంగా ఉండు, నేను రావడానికి టైం పడుతుంది. ఇప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్లో ఉన్నావని తెలిసింది. ఇదే సరైన సమయం. వాడు నిన్ను ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు అని వాడి మీద కంప్లైంట్ చెయ్యి అని ఆ మెసేజ్ని చూడగానే ఆమెకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. సూర్య మీద కంప్లైంట్ చేస్తే తన జీవితం మీద మచ్చపడుతుంది అని ఆలోచించి మౌనంగా ఉండిపోయింది. సార్, మీరు మీ వైఫ్ని తీసుకుని వెళ్ళండి, కానీ ఫార్మాలిటీ కోసం ఇక్కడ ఒక సైన్ చేయండి ప్లీజ్. మళ్ళీ మా జాబ్కి ప్రాబ్లం అవుతుంది అని ఎస్ఐ ప్రతిమాలడంతో సరే అని సూర్య సైన్ చేశాడు. సార్, ఇక్కడ మీ వైఫ్ పేరు కూడా రాయండి అని అతను చెప్పగానే సూర్య ఒక కనుబొమ్మ ఎగరేసి ఆమె వైపే చూశాడు. వి వి నా పేరు విధి అని ఆ అమ్మాయి తడబడుతూ చెప్పింది. చాలా కోపంగా ఆవేశంగా ఇంటికి తీసుకుని వెళ్ళాడు. పని వాళ్ళని పిలిచి మా నాన్న ఎక్కడా అని అడిగాడు. సూర్య సార్, మహేంద్ర సార్ ఆఫీస్కి వెళ్ళాడు, నైట్ ఇంటికి రాను అని కూడా చెప్పాడు. మీకేమైనా కావాలా అని వాళ్ళు అడగడంతో సూర్య చెయ్యి పైకెత్తి నాకేమీ వద్దు అని చేతితోనే చెప్పి వాళ్ళందరినీ పంపించేశాడు. విధిని ఒక గదిలో బంధించి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లమా అని అడిగి తెలుసుకున్నాడు. అదేమీ లేదు, నువ్వు ఇంటికి తిరిగి వచ్చావా, ఆ అమ్మాయిని తీసుకొని వచ్చావా అని అడిగాడు. వచ్చింది నాన్న, ఇంట్లోనే ఉంది అని సూర్య చెప్పగానే అతను సంతోషిస్తూ ఆ అమ్మాయి మన ఇంటి కోడలు, నీ భార్య, జాగ్రత్తగా చూసుకో, ఇద్దరూ కలిసి భోజనం చేయండి, గుడ్ నైట్ అని చెప్పాడు. సూర్య కొద్దిసేపు ఒంటరిగా కూర్చొని జ్యూస్ తాగి పడుకోవడానికి గదిలోకి వెళ్ళబోతూ విధిని బంధించిన రూంలోకి వెళ్ళాడు. ఆమె ఒక మూలన ఏడుస్తూ అలాగే కూర్చుంది. సూర్య ఆమె దగ్గరికి వెళ్ళి, ఏయ్, ఎందుకు ఏడుస్తున్నావు? ఓహో, పెళ్ళైతే అయ్యింది కానీ ఇంకా మన మధ్య ఏం జరగడం లేదు అని ఏడుస్తున్నావా? బాధపడకు, అది కూడా జరుగుతుంది, అందుకే కదా వచ్చాను అని సూర్య అనగానే విధి
పైకి లేచి అతనికి దూరంగా జరిగింది. ఈరోజుకి స్టోరీ ఇంతేనండి. తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్. బాయ్ బాయ్.